నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు ఇది నిజం పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది త్వరలోనే ఎలక్షన్స్ జరగనున్నాయి గ్రామాల్లో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎవరికి వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు కొన్ని చోట్ల అదృష్టం కలిసొచ్చి కొందరికి అనుకోకుండా సర్పంచ్ పదవులు దక్కుతున్నాయి మరోవైపు వేలంపాటలు కూడా మొదలయ్యాయి ఊరంతా ఏకమై సర్పంచ్ పదవిని వేలానికి పెడుతోంది ఇది చట్ట వ్యతిరేకమైన ఎన్నికల సంఘం దృష్టిలో అవి ఏకగ్రీవ ఎన్నికలు మాత్రమే అందుకే వీటికి అడ్డుకట్ట పడడం లేదు సర్పంచ్ పదవి పొందేందుకు లక్షలు వెచ్చిస్తున్నారు రాష్ట్రంలో ఇప్పటికే 2-3 వేలంపాటల్లో సర్పంచ్ పదవులు అమ్ముడుపోయాయి ఈ ఎన్నికలు పూర్తయ్యేలోపు ఇంకా కొన్ని పంచాయతీల్లో ఇదే జరిగే వీలుందని భావిస్తున్నారు మరి ఏకగ్రీవ ఎన్నిక జరిగే గ్రామాలకు ప్రభుత్వ చేయూత ఎలా ఉంటుంది రాజకీయాల్లో ఏ ఒక్క పదవి తక్కువ కాదన్న వాస్తవం మరోసారి రుజువవుతోంది గ్రామ స్థాయిలో కీలక బాధ్యత పోషించే సర్పంచ్ పదవులు కూడా ఇప్పుడు చాలా ఖరీదైపోయాయి పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లోనూ పరోక్షంగా అన్ని ప్రధాన పార్టీల ప్రమేయం ఉంటుంది అందుకే సర్పంచ్ పదవులకు డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే సర్పంచ్ పదవుల వేలం చాలా చోట్ల ఓ ఆనవాయితీగా మారుతోంది దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలన్నారు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం వల్లనే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్ముడు నమ్మాడు అదే విషయాన్ని ఆయన నిర్వచించాడు ఇప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు గ్రామాలే కేంద్రాలంటే అతిశయోక్తి కాదు దేశ జనాభాలో ఇప్పటికీ దాదాపు 3/4 మంది గ్రామాల్లో నివసిస్తున్నారంటే వాటి ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతోంది ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ స్థాయిలో కీలకమైన సర్పంచ్ పదవులకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఊళ్ళలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది పంచాయతీల్లో వార్డు మెంబర్లు సర్పంచ్లు మొదలు జెడ్పీ చైర్మన్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్ల వరకు దాదాపు 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వరుసగా జరిగే ఎన్నికలతో అవన్నీ భర్తీ అవుతాయి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అభివృద్ధి పనులన్నీ కుంటుపడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే లోకల్ బాడీ ఎలక్షన్లకు ప్రభుత్వం సిద్ధమైంది తొలుత పంచాయతీ ఎన్నికలు జరపనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం 21,739 గ్రామ పంచాయతీలు ఉన్నాయి 1961లో వీటి సంఖ్య 15,198 మాత్రమే అలాగే 330 పంచాయతీ సమితిల స్థానంలో మండలాలు ఏర్పాటు చేయడంతో 1983-84లో ఒకేసారి మండల పరిషత్ల సంఖ్య 1,092కు పెరిగింది ఆ తర్వాత మళ్లీ మరో 5 మండలాలు ఏర్పడడంతో మొత్తం మండలాల సంఖ్య 1,097కు చేరింది ఇక మున్సిపాలిటీల సంఖ్య 109 కాగా కార్పొరేషన్లు 14 ఉన్నాయి ఒక కంటోన్మెంట్ బోర్డు పనిచేస్తోంది అది సికింద్రాబాద్ లో హైదరాబాద్ కార్పొరేషన్ గ్రేటర్ గా మారింది ఇప్పుడు మరికొన్నింటిని కూడా గ్రేటర్ గా మార్చే ప్రక్రియ మొదలైంది గ్రామ పంచాయతీలకు చివరిసారిగా 2006 జూలైలోనూ మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలు 2005 సెప్టెంబర్లోనూ జరిగాయి అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పాలక మండళ్ల కాల పరిమితి 2010 సెప్టెంబర్లో ముగియగా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ల పదవులు 2011 జూలైలో ముగిశాయి అప్పటి నుంచి ఈ స్థానిక సంస్థలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతున్నాయి దీనివల్ల నష్టం కూడా జరిగింది
సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల దాదాపు 1500 కోట్ల ప్రత్యేక నిధులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు చాలా వరకు నిలిపివేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రత్యేక నిధులు ఇచ్చే వీలు లేకపోవడంతో రాష్ట్రం ఈ మొత్తాన్ని నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో 1-2 రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. జిల్లా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లు అమలయ్యేది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల సర్పంచ్ పదవుల కోసం పోటీ మొదలైంది. మరోవైపు ఈ ఎన్నికల నిర్వహణ నియమావళిలో ఈసారి కొన్ని మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21,590 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ల ఖరారు చేయాలని నిర్ణయించినా ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. జిల్లా స్థాయిలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు నిర్ణయించారు. ఎన్నికలు జరుగుతున్న 21,590 గ్రామాల్లో 3,958 పంచాయతీలను ఎస్సీలకు కేటాయించారు. 1,218 పంచాయతీలను ఎస్టీలకు, 6,986 పంచాయతీలను బీసీలకు కేటాయించారు. ఇక షెడ్యూల్ ఏరియాల్లో మరో 1,279 పంచాయతీలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 8,149 పంచాయతీలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. అన్నింటిలో యథావిధిగా మహిళల కోటా అమలు చేస్తున్నారు. దీంతో జిల్లాల వారీగా ఇప్పటికే రిజర్వ్డ్ పంచాయతీల నిర్ధారణ పూర్తయింది. ఈ మేరకు అన్ని వివరాల్ని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3 లేక 4 తేదీల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికల నియమావళి, నిర్వహణ తదితర అంశాలను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించింది. ఈ మేరకు అన్ని పార్టీలతో సంఘం సమావేశం నిర్వహించింది. ఇందులో అన్ని పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి విడత మధ్య 3 రోజుల వ్యవధి ఉండాలని, రెవెన్యూ డివిజన్లోని అన్ని గ్రామాలకు ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. కావాల్సినని లేనందువల్ల బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీల ఎన్నికల నిర్వహణపై కూడా సమావేశం చర్చించింది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితి పెంపుతో పాటు డిపాజిట్ను కూడా భారీగా పెంచారు. ఈ ఎన్నికల్లో కనీస వ్యయం 3,000 కాగా దాన్ని 4,800కు చేశారు. అలాగే కనీస డిపాజిట్ 60 రూపాయలను 250 చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యథేచ్ఛగా సర్పంచ్ పదవుల వేలం, వాటిపై స్పందన, రిజర్వేషన్లతో ఎన్నెన్నో విశేషాలు. ఆ వివరాలని ఓ బ్రేక్ తర్వాత చూద్దాం.